90% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రకి సంబంధించిన ముఖ్యమంత్రులే. మేము జడ్జిలుగా ఉన్నప్పుడు మమ్మల్ని హైదరాబాద్లో ట్రైనింగ్కి లాస్ట్ 1 month ఇండస్ట్రియల్ ట్రైనింగ్కి తీసుకువెళ్ళినప్పుడు 200 ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ మేము విజిట్ చేయాల్సి వచ్చింది. 200 ప్రెస్టీజ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా భారతదేశం మొత్తంలో ఒక హైదరాబాద్లోనే ఉన్నాయి. ఆంధ్రాలో 13 జిల్లాల్లో ఒక్క ఇన్స్టిట్యూషన్ పెట్ల. ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా హైదరాబాద్లో లొకేట్ అవడానికి, హైదరాబాద్లో ఇన్స్టిట్యూషన్స్ పెట్టడానికి కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడే ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ వచ్చినాయి. రాజశేఖర రెడ్డి హయాంలో, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి హయాంలో, కోట్ల విజయభాస్కర్ రెడ్డి హయాంలో, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో, ఈ హయాంలన్నింటిలో వచ్చిన ఇన్స్టిట్యూషన్స్ అన్ని హైదరాబాద్లో పెట్టుకొని కూర్చున్నారు. ఒక్క ఇన్స్టిట్యూషన్ కూడా ఈ 13 జిల్లాలకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్లో పెట్టకపోతే 2014 సంవత్సరంలో కట్టుబట్టలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన న్యాయం ఏంటి? 13 జిల్లాలతో కూడిన 5.5 కోట్ల మంది ప్రజలకి, ఇప్పుడు 26 జిల్లాల్లో ఉన్నటువంటి చేసిన ప్రజలకు చేసిన మంచి ఏంటి? తీసుకొచ్చిన ఫ్యాక్టరీ ఏంటి? పెంచిన ఆదాయం ఏంటి? కట్టిన ఫ్యాక్టరీలు ఏంటి అని అడిగితే సమాధానం ఉందా మీ దగ్గర? ఎందుకు? మీరు ఓటేశారు కాబట్టి. మళ్ళీ రేపొద్దున 2024లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు కానీ, లేకపోతే ఇంకొకళ్ళు కానీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సంకనాకి ఇచ్చేద్దామని. ఎందుకు మీకు పరిపాలన? మీ దగ్గర పరిపాలన ఉన్నప్పుడు, మీ దగ్గర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈసమెత్తు చేయలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఇన్స్టిట్యూషన్ కట్టలేదు. ఒక 10,000 మంది ఫ్యాక్టరీలు, ఒక్క ఫ్యాక్టరీ పెట్టలేదు. మొత్తం తీసుకుని తెలంగాణలో, హైదరాబాద్లో డెవలప్మెంట్ పెట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను నాశనం చేసింది మీరు కాదా? ఆలోచించొద్దా? 2014లో కట్టుబట్టలతో మనం రెవెన్యూ డెఫిసిట్లో 6,700 కోట్లతో రెవెన్యూ డెఫిసిట్తో ఎందుకు రావాలండి ఇక్కడికి? ఈరోజు తెలంగాణ సస్యశ్యామలం అయిపోయి దుర్మార్గంగా మనకు రావాల్సినటువంటి 2 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు కూడా విభజన చేయకుండా అక్కడ కూర్చోంటే ఒక్క మాట్లాడేవాడు లేకుండా పోయినాడు. చంద్రబాబు నాయుడు మాట్లాడు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడరు. ఎందుకంటే వీళ్ళిద్దరికీ కూడా హైదరాబాద్లో స్టేక్స్ ఉన్నాయి. హైదరాబాద్లో వీళ్ళకున్నటువంటి ఆలోచనలు, వీళ్ళకున్నటువంటి ఆస్తులు, 100 కోట్ల రూపాయల ఆస్తులు అక్కడ సమకూర్చుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తుంటే మనం ఆల్టర్నేటివ్ ఆలోచించొద్దా? పోయిన నుంచి పెనంలో